ప్రస్తుతం మనం కైలాసగిరి దగ్గర ఉన్నాం. అయితే కైలాసగిరి అనగానే ఇతర ఊరుల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సందర్శకులు ఖచ్చితంగా కైలాసగిరినైతే సందర్శించకుండా వెళ్ళరు. అలాంటి కైలాసగిరిలో ఇప్పుడు కొత్తగా ఒక అట్రాక్షన్‌ని పెట్టారు. అది మరేంటో కాదు త్రిశూలం. త్రిశూలాన్ని మరికొన్ని రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు. అసలు ముందు దీని గురించి మాట్లాడుకునే ముందు దీన్ని సందర్శిద్దాం ఒకసారి మనం. విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారబోతుంది. ప్రకృతి అందాలు, సముద్ర తీర వీక్షణతో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో కొత్తగా త్రిశూల్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA ఆధ్వర్యంలో సుమారు 2.50 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న త్రిశూలం సుమారు 65 అడుగుల ఎత్తుతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది. దీనికి అనుబంధంగా ఉన్న 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు గల డమరుకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ త్రిశూలాన్ని బలమైన గాలులు, తుఫాన్లు తట్టుకునేలా ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. రాత్రి వేళల్లో మరింత అందంగా కనిపించేందుకు 110 వాట్స్ సామర్థ్యంతో LED లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కైలాసగిరి ప్రాంతం రాత్రి వేళల్లో కూడా వెలుగుల కాంతుల్లో మెరిసిపోనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 100 మందికి పైగా కార్మికులు నిత్యం శ్రమిస్తున్నారు. రోజుకు సుమారు 12 గంటల పాటు పనులు జరుగుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి మరియు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే కైలాసగిరిలో ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జ్, వ్యూ పాయింట్లు వంటి ఆకర్షణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సౌకర్యాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ త్రిశూల్ ప్రాజెక్ట్ కైలాసగిరి రూపురేఖలను మరింత మార్చబోతుంది. అలాగే విశాఖ పర్యాటకానికి ఇది కొత్త గుర్తింపుగా నిలిచి భవిష్యత్తులో మరింత మంది సందర్శకులను ఆకర్షించే అవకాశం ఉంది. కావున కైలాసగిరి ఇప్పుడు కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, ఒక కొత్త ఆధ్యాత్మిక పర్యాటక చిహ్నంగా మారుతుంది. చూసారు కదండి త్రిశూలం ఎలా ఉందో. కైలాసగిరి రాను రాను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఒక అట్రాక్షన్ స్పాట్ని పెడుతున్నారు. గతంలో గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి పెట్టారు. అదేవిధంగా దానికి ముందు కొన్ని వ్యూ పాయింట్స్ అని కొన్ని స్పాట్స్ని డెకరేట్ చేశారు. దాన్ని ఒక అట్రాక్షన్ స్పాట్స్గా పెట్టారు. ఈసారి త్రిశూలాన్ని పెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం విశాఖవాసులు కూడా మళ్ళీ కైలాసగిరికి వచ్చేటట్టు చేస్తున్నారు. మళ్ళీ దీన్ని సందర్శించడానికి టూరిస్ట్ మాత్రమే కాదు, విశాఖవాసులు కూడా రావచ్చు, ఇంకా చూడొచ్చు, మళ్ళీ చేయొచ్చు అని. కెమెరామ్యాన్ సూర్యతో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.